మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నిజామాబాద్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. చైన్ స్నాచర్ల ఆగడాలు మితిమీరిపోతున్నాయి. సో నిజామాబాద్ జిల్లాకి సంబంధించి కూతవేటు దూరంలోనే ఏదైతే పట్టణంలోనే ఉన్నామో నామదేవాడ ఏరియాలో ఉన్నామో నిన్న ఒక ఇన్సిడెంట్ జరిగింది. నామదేవాడకి సంబంధించిన ఏరియాలో ఒక గుర్తు తెలియని దుండగుడు ఒక ఇంటికే వచ్చి దాదాపు 60 ఏళ్ళ పైపడ్డ ఒక అమ్మని ఫాలో అయ్యాడు. అంటే ఒక వృద్ధురాల్ని ఫాలో అయ్యి ఇంటికి వచ్చి మరి తను చైన్ స్నాచింగ్ చేసేసి వెళ్ళాడు అనే దానిపైన మనకి సమాచారం వచ్చింది. సో ఈ ఇన్సిడెంట్లో భాగంగానే మనం ఇక్కడికి వచ్చినాము. సో సీన్లోకి వెళ్తే వాడు యాక్చువల్లీ ఇక్కడ ఎవరైతే చిన్నుబాయ్ అనే అమ్మ ఈ చైన్ స్నాచింగ్కి సంబంధించిన బాధితురాలుగా ఐడెంటిఫై కావడం జరిగింది. సో ఏదైతే నిన్న హైదరాబాద్ నుంచి నిజామాబాద్ రావడం జరిగింది బస్సులో వచ్చిన తర్వాత బస్ నుంచి ఇక్కడ బై రోడ్ ఆటోలో రావడం జరిగింది. సో ఆటోలో చిన్నుబాయ్తో పాటు ఎవరైతే ఒక ప్యాసింజర్ కూడా అదే ఆటోలో రావడం జరిగింది. సో వాడికి ఏమనిపించిందంటే చాలా 60 నుంచి 65 సంవత్సరాల వృద్ధురాలు కదా, ఈజీగా మనం చైన్ స్నాచింగ్ చేయొచ్చు అనే ఒక పథకం ప్రకారం ఆమెను ఫాలో కావడం జరిగింది. సో అక్కడ మనకి దాదాపు ఇక్కడ ఒక స్ట్రీట్ చూపిస్తాను నేను. అక్కడ ఆటో వచ్చి అక్కడ దించేసి వెళ్ళింది ఆ అమ్మ దించేసిన తర్వాత బై రోడ్డు ఆమె నడుచుకుంటూ వచ్చి ఇది ఇల్లు తన స్వస్థలం అని చెప్పుకోవచ్చు. సో ఇక్కడికి లోపలికి వచ్చిన తర్వాత ఒక 5 మినిట్స్ కూర్చున్నదో లేదో ఆయన కూడా అదే ఆటోలో వచ్చిండు అని చెప్పేసి వాటర్ ఇవ్వండి అమ్మ అని చెప్పేసి అనగానే ఆమె మంచితనంతోనే వాటర్ ఇవ్వడం జరిగింది. సో వాటర్ ఇచ్చిన తర్వాత లోపలికి ఇట్లా వచ్చి కూర్చున్న తర్వాత కూడా అమ్మ కొంచెం ఆకలిస్తుంది, అన్నం పెట్టవా అని చెప్పేసి అంటే అమ్మ అన్నం కూడా పెట్టిన తర్వాత లోపలికి వెళ్ళింది. చిన్నుబాయ్ అనే అమ్మ లోపలికి వెళ్ళిన తర్వాత మెల్లగా ఏదైతే చైన్కి సంబంధించి అంటే 3 తులాల బంగారాన్ని మెడలో నుంచి తీసుకొని పరారయ్యాడు అని చెప్పేసి మనకు తెలుస్తుంది. సో దాదాపు ఇక్కడ 4-5 ఫ్యామిలీస్ ఉన్నాయి. 1 2 3 4 5 దాదాపు 7-8 ఫ్యామిలీస్ ఉన్నా కూడా ఆయన మధ్యాహ్నం టైంలో దాదాపు ఎన్ని గంటలకంటే 2 నుంచి 3 గంటల వ్యవధిలో ఆ టైంలో వచ్చి చైన్ స్నాచింగ్ చేసిండు అని చెప్పేసి కూడా మనకు తెలుస్తుంది. సో మనకి ఎఫెక్ట్ అయిన వృద్ధురాలు ఉన్నారు, అమ్మ ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడదాము. అమ్మ, అసలు ఏం జరిగింది? ఎక్కడి నుంచి వచ్చారు మీరు నిన్న? హైదరాబాద్కి వెళ్ళి వచ్చిన. ఆటో ఎక్కిన ఆడ దించేసిండు. అదే ఆటోలో ఆడొచ్చిండు. ఈడికి వచ్చిండు. మరి మీ లేదమ్మా అంటే గడు ఉన్నదన్న బస్సు పట్టుకొచ్చిండు. ఈడబెట్టిండు. ఈడబెట్టి అన్నం ఉన్నాడు ఆకిట్లా. అన్నం పెట్టినావంట కదా, అన్నం పెడితే కూడా తిన్నాడు. అన్నం పెట్టిన టిఫిన్ డబ్బాలా అంటే పెట్టిన తిన్నాడు. నీళ్ళు ఇమ్మన్నాడు. నీళ్ళకు పోయినా ఆయన వెనకెళ్ళి వచ్చిన ఆయన పోయిండు. ఏం అసలు మీకు ఏం అనుమానం అనిపించలేదా మీరు ఆడ నుంచి వచ్చిన తర్వాత? ఏం అనుమానం అనిపించలే. ఆడిని చూడలేను. మంచిగా తెలుగునే మాట్లాడుతుండా? మన తెలుగైనా కాపోడట. మీల్లి ఆడున్నది మరి పోవు ఇక నాన్న అంటే మా తమ్ముడు వస్తాడమ్మా, మా తమ్ముడిని తోలుకొని పోతా అన్నాడు. అంతే. సో చూడొచ్చు ఎంత దారుణం అంటే నిజామాబాద్ జిల్లాలో ఇప్పటికే సుమన్ టీవీ ఆధ్వర్యంలో చాలా పోలీస్ డిపార్ట్మెంట్ దృష్టికి తీసుకోవడం జరిగింది. దాదాపు 2 రోజులకు ఒక ఇన్సిడెంట్ అయితే జరుగుతుందని చెప్పేసి మనకి తాజాగా జరుగుతూనే ఉంది. సో మొన్నటి వరకు రోడ్లపైన ఎవరైతే మహిళల్ని టార్గెట్ చేసిన కొంతమంది కేటుగాళ్ళు వాళ్ళ పైన ఏదైతే బంగారం ఉందా, బంగారం కనిపిస్తే చాలు లాక్కొని వెళ్ళిపోతూ ఉన్నారు. కాకపోతే నిన్న జరిగిన ఇన్సిడెంట్కి సంబంధించి మాట్లాడుకుంటే చాలా దారుణం. మరి ఇంటికి వచ్చి మరి వాడు దొంగతనం చేసుకొని పోయిందంటే ఒకసారి ఆలోచించండి. పోలీస్ డిపార్ట్మెంట్కి ఒక సవాల్ విసురుతున్నారు అనేది క్లియర్గా కనిపిస్తూ ఉంది. సో చాలామంది ఉన్నారు ఇక్కడ. ఇది యాక్చువల్లీ చిన్నుబాయ్కి సంబంధించిన సొంత ఇల్లు అని చెప్తా ఉన్నారు. వీళ్ళంతా రెంటర్స్గా మనకు కనిపిస్తూ ఉన్నారు. దీంట్లో చాలామంది ఉన్నారు. ఒకసారి వాళ్ళ వర్షన్ కూడా తెలుసుకుందాము. అతను ఎట్లా ఉన్నాడు అనే దానిపైన ఇక్కడ కొంతమంది రెంటర్స్ ఉన్నారు, వారితో మాట్లాడదాం. వాళ్ళు ఏమంటారు, అసలు సీసీ కెమెరా వ్యవస్థలో కూడా మనకి ఈ నిఘా నేత్రంలో పడింది అని చెప్పేసి చెప్తా ఉన్నారు. పోలీస్ అధికారులు ఇప్పటికే ప్రతి సీసీ కెమెరాని అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు. ఎక్కడి నుంచి వచ్చేయండు, ఎక్కడికి వెళ్ళిపోయిండు అనేది పూర్తిగా ఆరా తీస్తున్న సిచ్యువేషన్ అయితే ఉంది. సో అమ్మ, నిన్న ఏం జరిగింది? ఆయన ఏ టైంకి వచ్చిండు? ఎంతమంది వచ్చారు? ఒక్కడే వచ్చిండా? అమ్మతోని ఒక్కడే వచ్చిండు. నిన్న ఒక్కడు వచ్చిండు. ఈ అమ్మతోని నేను అనుకున్న దగ్గరోడు మనమోడు ఏమవుతాడో కొడుకైతాడు ఏమవుతాడు అనుకున్నా. అంతే అనుకుంటే ఈ అమ్మ ఏమన్నా ఇల్లు కాల్ చేయి, నీ కాలు మొక్తమ్మ ఇల్లు కాల్ చేయి అంటే మా ఆయన మంచిగా 10 కుట్లు పడ్డాయమ్మ, ఒకైతే 15 రోజులు నెల కానీ కాల్ చేస్తా నేను ఉండా అని చెప్పిన. అంటే ఆయన ఏమంటుండు,
నువ్వు అంటుండు నాకు వెళ్ళిపో అంటుండు వాళ్ళ మంచి అయితే ఇట్లా ఎందుకు అంటున్నాను వెళ్ళిపోయినప్పుడు అని నన్న మరి బయట అవుతుంటే ఇంట్లో పో నీకేముంది ఇంట్లో పోను నేనన్నా తిట్టన్నా వద్దా వీళ్ళు తిడితే వాళ్ళు వీళ్ళు ఏమంటారు ఇంటోళ్ళు ఓనర్ ఏమంటారు ఇంటోళ్ళు మళ్ళీ అమ్మ మీరే రెండుకుంటే మా వాళ్ళని తిట్టిరాటరా అని అని గప్చుపు ఇంట్లోకి పోయినా మా ఆయనకు మందు పెడుతేందుకు ఇంట్లో పోయినానా మా బిడ్డ పాల ప్యాకెట్ వేస్తా అన్నది అంటే పో అంతో లంపిన ఆమె ఎల్లుడు గట్టి గొలుసు తెంపుకొని నిలబడాడంట నిలబడి చూసి మా బిడ్డను చూసి ఆడికి పోయి ఉరికిండట మా పాప చెప్తుంది ఆడికి నుంచి ఉరికిండి మీ అమ్మ మరి అంటే ఇప్పుడు దొంగతనం జరిగిన తర్వాత ఉరుతారు అమ్మ ఉరిందా అమ్మే ఉన్నది అమ్మ నా చాయను నాది గొలుసు పోయింది ఇంత అంటుంది నా గొలుసు పోయింది అంటే ఆ అవ్వ చూసి ఆ బిడ్డ జమ్న గొలుసు పోయింది అంటే ఎవ్వరా అంటే నా బిడ్డని ఉరికి ఆడదాకా ఉరికి దమ్ముకు వచ్చింది మాకు దొరకలేడు ఆయన ఫేస్ మొత్తం చూసినాం ఏడగాల్చిన అని దొరకబెట్టి కొడతా నేను. సో చూడొచ్చు ఇట్లాంటి దొంగతనాలు రోజు రోజుకి పెరుగుతూనే ఉన్నాయి. ఒకప్పుడు రోడ్లపైన దొంగతనాలు జరగడం మనం సర్వసాధారణంగా చూసినాం. కాకపోతే ఎవరైతే మన చుట్టుపక్కల ఎవరు వస్తున్నారు అనేది కూడా మనం ఖచ్చితంగా వాళ్ళని ఐడెంటిఫై చేయాల్సిన అవసరం ఉంటుంది. ఏమైనా అనుమానాస్పదంగా ఉంటే పోలీస్ అధికారులకు ఏదైతే డైల్ 100కి కాల్ చేస్తే క్షణాల్లో పోలీస్ అధికారులు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి దీన్ని సద్వినియోగం చేసుకోవాలని పోలీస్ డిపార్ట్మెంట్ ఇప్పటికే చెప్తానే ఉంది. ఎవరైతే అనుమానాస్పదంగా మనతోనే వస్తున్నారో లేకపోతే చుట్టుపక్కల నుంచి అబ్జర్వ్ చేస్తున్నారో వాళ్ళపైన ఖచ్చితంగా నిఘా వేసి ఉంచాలా, లేకపోతే మన పని అంతే అయిపోయినట్టే, అంతే సంగతులు ఇంకా. సో నిజామాబాద్ జిల్లాలో ఇప్పటికే చైన్ స్నాచర్ల ఆగడాలు రోజుకి పెరిగిపోతూనే ఉన్నాయి. తాజాగా అమల్వాడిలో జరిగిన ఇన్సిడెంట్కి సంబంధించి ప్రజలు కంటి మీద కొనుక్కు లేకుండా చేస్తున్నారు కొంతమంది దొంగలు అని చెప్పేసి కూడా చెప్పిన సిచ్యువేషన్ అయితే ఉంది. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ జగదీష్తో బాలు, సుమన్ టీవీ, నిజామాబాద్ నుంచి.